స్పర్శ టీవీ న్యూస్. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతామని శ్రమిస్తామని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని 42వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక వార్డులో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలకు 20 లక్షల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక కౌన్సిలర్ శిరీష, వార్డు ఇన్ఛార్జి కిరణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల అభివృద్ధి కొరకు తాము అహర్నిశలు కృషి చేస్తామని శ్రమిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో 14,40 లక్షల రూపాయల నిధులను కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అలాగే నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 8,40 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు తదితర మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. అలాగే నంద్యాల జిల్లాగా ఏర్పడిన తర్వాత మెడికల్ కళాశాల, హాస్పిటల్ అభివృద్ధి, బాలికల జూనియర్ కళాశాల, ఐటీఐ కళాశాల, ఏపీ మోడల్ స్కూల్, అర్బన్ సెంటర్లు, పార్కులు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని సీఎం జగన్మోహన్ రెడ్డికి నంద్యాల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పిపి మధుసూదన్ రెడ్డి, బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చిమ్మా నాగన్న, కౌన్సిలర్ సాదిక్ బాషా, లక్ష్మీనారాయణ, మేదర లక్ష్మీదేవి, శివ, తిరుపాలు, కుమ్మరి రాముడు, ఓబులపతి, సల్మాన్ రాజు, వార్డు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. శిరీషిక సార్ ఓకే సార్ అట్లా స్టార్ట్ చేయి. సార్ చేయండి సార్. తీరా రఘు పైగా ఎందుకు కట్టేస్తాను ఎందుకు కట్టేస్తాను నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా 42వ వార్డులో నేడు 20 లక్షలకు గాను ఒక 10 లక్షల రూపాయలతోటి నూతన రోడ్లన్నీ కూడా వేసి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మిగతా 10 లక్షల రూపాయలతోటి డ్రైన్ల కోసం ఖర్చు పెట్టబోతున్నాం. అది కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి కూడా సంతోషంగా తెలియజేసుకుంటున్నాను. మరి మా నంద్యాల నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో మాకు ఈ బాధ్యతను అప్పచెప్పినారు. ఆ బాధ్యతని మా భుజస్కంధాలపైన వేసుకొని నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా శ్రమిస్తున్నామని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాం. మరి ఇవన్నీ సాధ్యపడ్డాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సపోర్ట్ వల్ల. మరి వారి సపోర్ట్ ఎప్పటికి కూడా మర్చిపోలేము. నంద్యాల నియోజకవర్గాన్ని జిల్లా చేయడం కానివ్వండి, లేకపోతే మెడికల్ కాలేజ్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా వారి వల్లనే సాధ్యమైంది. మరి వారికి మనస్ఫూర్తిగా మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 14,40 లక్షల రూపాయలు గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా నియోజకవర్గం మీద ఖర్చు పెడుతున్నాం. మన టౌన్ కి సంబంధించి 42 వార్డులు అంటే దాదాపు 8,80 లక్షల రూపాయలు 8,40 లక్షల రూపాయలు వార్డుల కోసం కూడా కేటాయించినామని చెప్పడానికి సంతోషపడుతూ మరి ఇవన్నీ గొప్ప అవకాశం మాకు కల్పించినటువంటి నంద్యాల నియోజకవర్గ ప్రజలకి, అలాగే మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అభివృద్ధిలో భాగంగా
సంక్షేమ పాలనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకోవడానికి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 42వ వార్డుకు ఇచ్చేసినప్పుడు స్థానిక ప్రజలు మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యే గారికి తమ సమస్యలు తీసుకురావడం జరిగింది. అప్పుడు 20 లక్షల రూపాయలు ఈ వార్డుకు శాంక్షన్ చేసి ఈ రోజు దాంట్లో 10 లక్షలు సీసీ రోడ్స్ కంప్లీట్ చేసి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక 10 లక్షల రూపాయలతో డ్రైన్ అని వర్క్ నడుస్తా ఉంది. త్వరలోనే అది కానీ కంప్లీట్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలా ప్రతి ఒక్కరు సమస్యలు తెలుసుకుంటూ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకు స్వయంగా ఏదైనా చిన్న సమస్యలు వస్తే మన ఎమ్మెల్యే గారు చొరవతో అవి క్లియర్ చేస్తూ ప్రతి వార్డులో డెవలప్మెంట్ చేస్తున్నందుకు నంద్యాల పట్టణ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారికి మరియు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎమ్మెల్యే గారు గడప గడప ప్రోగ్రామ్ లో తిరిగినప్పుడు ప్రజలందరూ రోడ్డు కావాలని అడిగారు. అందుకు 10 లక్షలు శాంక్షన్ చేసి రోడ్డు వేయించినందుకు ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారికి ధన్యవాదాలు. ఈరోజు మా 42వ వార్డులో ఎమ్మెల్యే గారు గడప గడప ప్రోగ్రాం తిరిగినప్పుడు ఇక్కడ ప్రజలు ఈ రోడ్డు సమస్య ఉందని చెప్పినందుకు ఈరోజు ఇచ్చిన మాట ఆ రోజు గడప గడపలో మేము గడప గడప ప్రోగ్రాం అయిపోయినాక తిరిగి వేపిస్తామన్నారు. అయిపోయింది, ప్రోగ్రాం అయిపోయింది. ఈరోజు ఓపెనింగ్ కూడా మేము చేసినందుకు మా వార్డు ప్రజల తరఫున మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, సచివాలయములకు మా వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను సయ్యద్ అహ్మద్ బషా, నంద్యాల 41వ వార్డులో నేను 40 ఏళ్ళ నుంచి పార్టీకి సేవ చేశాను. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారు నన్ను మోసం చేశారు. నేను మళ్ళీ ఓటు వేయకూడదు అని చంద్రబాబుని ఓడించండి. ప్రతి ఒక్కరు కూడా అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, తల్లలు అందరు కూడా నా బాధను అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఓటు కూడా చంద్రబాబుకి ఇవ్వకుండా చంద్రబాబుని డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. నేను ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆడుదామాంధ్ర క్రీడా పోటీలు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న పోటీలలో రాణించి రాష్ట్ర స్థాయిలో నంద్యాల పేరును మారుమ్రోగించాలని కోరారు. జాతీయ స్థాయి క్రికెట్, కబడ్డీ, ఇతర క్రీడలలో అవకాశాలను దక్కించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మాబునిసా, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శిష్కలారెడ్డి, బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, కౌన్సిలర్ కాల్వ సరస్వతి, మేసర్ చంద్రశేఖర్, కలాం, ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ అంబాసిడర్స్ మిద్దె శిశిరా గ్రేస్, మనోజ్, హర్షద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు విజయశేఖర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుసేన్, రమణ, సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నంద్యాల నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ గేమ్స్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్లీ ఈ యొక్క కాన్స్టిట్యున్సీ లెవెల్ గేమ్స్ కి అర్హత సాధించిన ప్రతి ఒక్క టీం మెంబర్ కి నా హార్దిక అభినందనలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా ఈ ఆడుదాం ఆంధ్ర ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకొని రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కూడా, జిల్లా స్థాయి టోర్నమెంట్ నెక్స్ట్, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కి మనం అందరం కూడా వెళ్లే విధంగా మీరందరూ కూడా గట్టిగా కష్టపడాలని చెప్పేసి కూడా నేను క్రీడాకారులని అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు కాన్స్టిట్యున్సీ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 35,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 15,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 5,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. మరి జిల్లా లెవెల్కి వెళ్తే 60,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ సాధించవచ్చు, సెకండ్ ప్రైజ్ 30,000, థర్డ్ ప్రైజ్ 10,000. రాష్ట్ర స్థాయిలో మీరు అందరూ తెలుసు 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి సెకండ్ ప్లేస్ వచ్చేసి 3 లక్షలు, థర్డ్ ప్లేస్ వచ్చేసి 2 లక్షలుగా
ఈ ప్రైజ్ మనీని పెట్టినారు. మరి దీనికి మీరందరూ కూడా ఈ గేమ్స్ ని ఒక ప్లాట్ఫామ్ గా వాడుకొని, ఇందాకే స్పోర్ట్స్ అంబాసిడర్స్ గా కొంతమంది తోటి ఫోటోలు దిగినాం. నా కోరిక ఏంటంటే మీ అందరితోటి మేం ఫోటోలు దిగడానికి తాత ఆడే విధంగా మీరందరూ ఆడాలి అని చెప్పేసి, మంచి పేరును సాధించుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇంత మంచి స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. యువతీ యువకుల్ని ఆటల వైపు ప్రోత్సహించాలి. యువతీ యువకులనే కాదు, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం ఈ ఆటల పోటీల్ని కూడా నిర్వహిస్తున్నారు. సరదాగా ఆడిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అర్హత సాధించకపోయిండొచ్చు, కానీ వారందరికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆడడం ముఖ్యం. ఇక్కడ గెలుపోటములు అనేది సహజం. ఎందుకంటే కొన్నిసార్లు మన టైం కానప్పుడు, మన రోజు కానప్పుడు ఆ రోజు ఓడిపోవచ్చు. కానీ ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద ఆడడం అనేది మీ అదృష్టము. ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని అందరినీ కూడా చూస్తున్నారు. జిల్లా స్థాయి పోటీలు జరిగినప్పుడు చాలా మంది కళ్ళల్లో కూడా మీరు పడతారు. ఎందుకంటే చాలా మంది స్పోర్ట్స్ పర్సన్ల కోసం రకరకాల టీములన్నీ కూడా వెతుకుతున్నాయి. ఇప్పుడు ప్రో కబడ్డీ లీగ్ లో మీరందరూ కూడా అర్హత సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మంచి క్రీడాకారుల కోసం వాళ్ళు కూడా అన్వేషిస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ లాంటిది, మీలో మంచి క్రికెటర్ ఎవరైనా బౌలర్ కావచ్చు, బ్యాట్స్మెన్ కావచ్చు, ఎవరైనా కనపడితే మిమ్మల్ని గ్రూమ్ చేయడానికి కూడా ఆ టీం రెడీగా ఉందనే విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు. ఆడుదాం ఆంధ్రాలో మన నంద్యాల పేరుని మీరు రాష్ట్ర వ్యాప్తంగా మోగించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, 100% మన నంద్యాల ఈ మధ్య కాలంలో ఎన్నో స్పోర్ట్స్ కి కేంద్ర బిందువు అయింది. స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ ని మన నంద్యాలలో ఆర్గనైజ్ చేస్తున్నాం. కాబట్టి మీ అందరికి కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేయడానికి కూడా ఈ 5 సంవత్సరాలు, వచ్చే 5 సంవత్సరాలని మేము ఉపయోగించుకుంటాము. స్పోర్ట్స్ పరంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని కూడా తయారు చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికి మాటిస్తున్నా. కాబట్టి మీరందరూ జిల్లా వ్యాప్తంగా, స్టేట్ వ్యాప్తంగా కూడా మన నంద్యాల పేరుని మోగించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీరు దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రజలకు, విద్యార్థులకు, స్టూడెంట్స్ కు, యువకులకు హెల్తే పరమావధిగా ఆలోచన చేసి మన జగనన్న ప్రతిదీ యువకులకు ఉత్సాహంగా ఉండే రకంగా ఆటపట్టుగా మంచి గేమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నంద్యాలలో నియోజకవర్గ స్థాయి పోటీలు ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నంద్యాల నియోజకవర్గం నుంచి 3 కూడా ప్రైజెస్ అయితే వస్తున్నాయి. ఇందులో గెలుపు ఓటములు క్రీడాకారులకు అవసరం లేదు. క్రీడలు ఆడడమే ఇంపార్టెంట్. పార్టిసిపేషన్ చేయడమే గెలిచినందుకు సమానం. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు ఉంటారు, యువకులు ఉంటారు, వాళ్ళు పార్టిసిపేషన్ చేయకుండానే ఉంటారు. ఇప్పుడు పార్టిసిపేషన్ చేశారంటే పార్టిసిపేషన్ లోనే వాళ్ళ గెలుపున్నట్లే. కాబట్టి నేను ఇక్కడ పార్టిసిపేషన్ చేసిన ప్రతి వ్యక్తికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీరు నంద్యాల నియోజకవర్గ స్థాయిని జిల్లా స్థాయికి, మళ్ళీ నంద్యాల జిల్లా స్థాయిని ఆంధ్ర రాష్ట్ర స్థాయికి పోయి ఫస్ట్ ప్రైజ్ 5 లక్షల రూపాయలు నంద్యాలకి తీసుకొని రావాలని చెప్పేసి కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటాం. మైనర్ బాలిక మృతిపై పోలీసు అధికారులు ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి జిల్లా పోలీసు ఉన్నత అధికారులను కోరారు. ఇటీవల నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామం సమీపంలోని శిల్పా వెంచర్ లో దళిత కుటుంబానికి చెందిన మైనర్ బాలిక మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి అఖిల ప్రియ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై హత్యారోపణ చేస్తూ మీడియా సమావేశం నిర్వహించి అసత్యపు దుష్ప్రచారాలు చేయడం జరిగింది. ఈ విషయాలను ఖండిస్తూ బుధవారం స్థానిక వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఘటనపై చేసిన ఆరోపణలకు సమాధానమిచ్చారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ తన వెంచర్ లో బాలిక మృతి చెందిన సంఘటన ఎంతో దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో తన ప్రమేయం ఉందని మాజీ మంత్రి అఖిల ప్రియ అసత్యపు ఆరోపణలు చేసి రాజకీయం చేయడం తగదన్నారు. ఎన్నికల సీజన్ వచ్చింది, తమపై బురద జల్లేందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఇటువంటి సీజనల్ పొలిటీషియన్స్ చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరని తెలిపారు. తరచూ మీడియా సమావేశాలు పెట్టడం, ప్రతిసారి తమపై అసత్యపు ప్రచారాలను చేయడం
ఈ సీజనల్ రాజకీయ నాయకులకు సర్వసాధారణంగా మారిందన్నారు. బాలిక మృతి ఆత్మహత్యనా హత్యనా అన్న విషయాలను పోలీసుల విచారణలో తెలుస్తుందన్నారు. ఎటువంటి విచారణకైనా తాను సహకరిస్తానని పేర్కొన్నారు. యేసోబు అనే ఒక మేస్త్రి కూతురు ఉరి వేసుకొని ఇక్కడ చనిపోయింది అనే విషయం నేను అందరి ద్వారా తెలుసుకొని మా వెంచర్లో ఉన్నటువంటి ఇంజనీర్ల ద్వారా తెలుసుకోవడం జరిగింది. యేసోబు అనే ఈ యొక్క మేస్త్రి దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల నుంచి మా వద్దనే పనిచేస్తూ ఉన్నారు. చాలా చోట్ల కూడా మా వెంచర్లో పనిచేస్తూ ఉంటాడు. మంచి మేస్త్రి, కొంచెం తాగుడుకు బానిసే కానీ మంచివాడు. వాళ్ళ 2 కూతుర్లు ఉంటే ఒక కూతురు ఈ మధ్య కాలంలోనే పండగ కంటే అంటే జనవరి 1 కంటే ముందు క్రిస్మస్ పండగ అని వెళ్ళి చాలా రోజుల తర్వాత మళ్ళీ పండరంగాపురానికి చనిపోక ముందు 3 రోజులు 4 రోజుల ముందు వచ్చినట్లు మా వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఆ యేసోబు మా ఇంట్లో మనిషిలాగా, మా ఇంట్లో వాడే, మా ఇంట్లో లాగా మేము కూడా ఎన్ని రోజులు ఊరిపోయినా మంచి పనుడు కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అతను చాలా రోజులకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ పనులు ఇస్తూ ఉంటాం. ఎందుకంటే కొద్దిగా నాణ్యతగా పనిచేస్తాడు కాబట్టి ఇస్తూ ఉంటాం. బాగా తాగినా వచ్చి తాగుతారు, మీరు ఎక్కడి నుంచి బతకడానికి వచ్చారు, బాగా సంపాదించుకోండి డబ్బులను నేను అప్పుడప్పుడు కనపడినప్పుడు అరుస్తూ ఉంటాను. అదే మాదిరిగా అతను ఏదో పని పడిందని చెప్పి భార్య యేసోబు ఇద్దరు మళ్ళీ ఊరికి వెళ్ళినట్టు కూతుర్ని ఇంట్లో పెట్టి వెళ్ళినట్లుగా నాకు తెలిసింది. తెలిసి ఆ రోజు ఊరి వేసుకున్నట్టు నాకు మా యొక్క వెంచర్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ మా మొత్తం వెంచర్ చూస్తున్నటువంటి దివాకర్ రెడ్డి, అదేవిధంగా మా వెంకటేశ్వర్లు వీళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దృష్టికి తీసుకురాగానే తాలూకా సిఐకి దస్తగిరి బాబుకు ఫోన్ చేసి వెంటనే వెంచర్లో ఏదో మా దగ్గర పనిచేస్తున్నటువంటి యేసోబు కూతురు ఉరి వేసుకొని చనిపోయింది అని చెప్పి అది విన్నాను. మీరు వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆధారాలు సేకరించి మన దగ్గర సీసీ ఫుటేజీలు కూడా ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ కెమెరాల్లో కూడా అన్నీ గమనించి జాగ్రత్తగా కేసు బుక్ చేసి పోస్ట్ మార్టం చేయించి కేసు బుక్ చేసి దానిపైన ఎంక్వైరీ త్వరితగతిన పూర్తి చేసి ఎంతటి ఎవరైనా సరే నిజంగా ఏం జరిగిందో తెలియదు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి, ఖచ్చితంగా దాన్ని వెంటపడండి. మనకు కూడా తెలియాలి అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం కూడా మనకు తెలియాలి. కాబట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. నేను చెప్పిన తర్వాత అతను పోయినట్టున్నాడు. ఇక్కడ అన్ని విషయాలు పరిశీలించినట్టు కనపడింది. తర్వాత ఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి, సార్ మన వెంచర్లో ఈ విధంగా జరిగింది, మీ సిఐ గారు కూడా చెప్పాను, మనకేమి ఎవరైతేనేమి ఎంతటి వారైతేనే ఎవరున్నాను దోషులను శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి అని చెప్పి నేనే ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. మా అక్క దీంట్లో ఇంటర్ఫీర్ అయింది. ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి లాగా మా అక్క, ఎందుకంటే అక్క ఎందుకు అంటున్నానంటే నన్ను చక్రపాణి అని పిలుస్తుంటుంది కాబట్టి నేను అక్క అన్నాను గౌరవంగా. నేను ఎందుకంటే చక్రపాణి అని పిలుస్తుంటుంది మా అక్క కాబట్టి మా అక్క రంగప్రవేశం చేసి దాంట్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏదైనా వెంచర్లలో మా దగ్గర మస్తు ఇప్పుడు దాదాపు 150 మంది పనిచేస్తున్నారు. మా దగ్గర వెంచర్లో నార్త్ ఇండియా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు, హైదరాబాద్ వాళ్ళు పనిచేస్తున్నారు, మన లోకల్ వాళ్ళు పనిచేస్తున్నారు,
మేము కాంట్రాక్ట్కి ఇచ్చాం. ఇది కూడా ఆ ఏసోపు మొదటిని మా దగ్గర పనిచేసిన చరణ్ అనే వాళ్ళు మా దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్కు మేము డెవలప్మెంట్కి ఇచ్చాము. చరణ్ అనే అబ్బాయికి, మా అబ్బాయికి మా తమ్ముని కొడుకు ఫ్రెండ్ కాబట్టి అతనికి బాగా చేస్తున్నాడని చెప్పి అతనికి కాంట్రాక్ట్ ఇస్తే అతని కాంట్రాక్టర్ కింద ఇతను ఏసోపు పనిచేస్తున్నాడు. ఏసోపు ఒక ఆర్చి కాంట్రాక్ట్ తీసుకొని ఒక కానాల రస్తాలు అనేటువంటి ఆర్చిని కాంట్రాక్ట్ తీసుకొని ఆయన పని చేసుకుంటున్నాడు. దానికి ఏమో ఒక కాంట్రాక్టర్ చేస్తే షెడ్లు వేస్తాడు, అన్ని రకాలైనటువంటి అక్కడ ఏర్పాట్లు చేస్తారు. అది కామన్. ఎవరైనా రియల్ ఎస్టేటర్ అయినా ఒక కాంట్రాక్టర్ అయినా క్యాంప్ ఏర్పాటు చేస్తారు. క్యాంపులో వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళ వైపు కూడా తొంగి చూడరు. ఎవరు ఏ వారు ఏ యొక్క సూపర్వైజర్ కూడా పోరు. సరే ఏమన్నా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్తే చూడడానికి ఏమైనా పోతారా కానీ లేకపోతే అది కూడా పోరు ఆ ప్రసార ప్రాంతాలకు. ఎందుకంటే అందరు వాళ్ళు ఉంటారు కాబట్టి. ఆ విధంగా ఈమెకు ఎప్పుడు ఇప్పుడు ఏదో వస్తుంది సీజన్ రోగాలు ఎట్లా వస్తాయో సీజన్ పొలిటీషియన్స్ తయారవుతారు. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో ఎప్పుడు వచ్చినా అన్నోడికి మా మీద కామన్ ఇది కొత్త ఏం కాదు మాకు. ఎలక్షన్లు వస్తున్నాయంటే బై ఎలక్షన్లలో కూడా ఇలాంటి ఆరోపణలు మనం ఎన్నో చూసాం. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి అలవాటే. ఇవన్నీ పెద్దగా భూతద్దలు పెట్టి చూడాల్సినంత అవసరము లేదు. మేము దాన్ని లెక్కలోకే తీసుకోం. మేము ఎప్పుడు కూడా వీళ్ళు 10 సార్లు స్పందించి ఒకసారి కూడా స్పందించాం. ఎందుకంటే రాయడం గురించి చిట్టించుకోవడం ఎందుకని. కాబట్టి ఇవన్నీ కూడా మేము పట్టించుకోం. ఎందుకంటే వాళ్ళు అరుచుకుంటుంటారు, పోతుంటారు. వాళ్ళ దాంట్లకు మీనింగ్ లెస్ కాబట్టి ప్రజలు కూడా అలవాటు పడినారు. ఆ విధంగా ఈమె ఆరోపణ చేస్తూ ఉంది. శిల్పా చక్రపాణి వెంచర్లో పనిచేసిన ప్రమీల అనే మైనర్ బాలికను రేప్ చేసి చంపారు. మళ్ళీ ఎవరు చంపారో చెప్పలే. మళ్ళీ నేనే చెప్పినానంటే వాటిని చెప్తే నేను ఇక్కడ లేను కాబట్టి సరిపోయింది. అధికారాన్ని ఉపయోగించి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు ఈమె డిటెక్టివ్ అఖిల ప్రియ. ఎందుకంటే ఈమె అన్నీ ముందే ఐడియాలజీ ఎక్కువ. సూసైడ్ చేసుకొని ఉంటే ఆమె గొంతుపై ఎక్కడ ఎక్కడంట చేసుకొని ఉంటే ఎక్కడ కాటున్నాయని ఉరితాడుకు సంబంధించిన మార్పు లేదు. మళ్ళీ ఇవేళ్ళైతే తెలిసిందేమో మాకల్లా ఏం తెలియదు. అట్లా మార్పు ఉరితాడు కోరుచుకుంటే వాతలు పడతాయి. కాబట్టి ఆమెను హత్య చేశాడని తెలిసిపోతుంది. ఒక మైనర్ బాలిక అనుమానాస్పద మృతి చెందినప్పుడు శవాన్ని అక్కడ తరలించేటప్పుడు వీడియో తీయలేదు. పంచనామా కూడా చేయకుండా ఆసుపత్రికి పంపించారు. మళ్ళీ ఇలాంటివన్నీ మాకు ఎప్పుడైనా కేసులు మా అంటే మాకు అలవాటు ఉంటుంది. మాకు ఎప్పుడైనా కేసులు ఉంటే మాకు తెలుస్తుంది. మాకు ఎప్పుడైనా మా కేసులలో అంటే తెలుస్తుంది. మనం ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి మాకు ఇలాంటి వల్ల తెలియదు. మళ్ళీ తెలుసుకుంటాం. ఇప్పుడు కూడా ఎస్పీ గారికి చెప్పి ఎందుకు ఇలా చేశారు, మళ్ళీ మేము అడుగుతుంది కదా మా అక్క, మీరు ఎందుకు తప్పు చేశారు, ఇది మీ మీద చర్యలు తీసుకోవాలన్నా అని చెప్పి అడుగుతాం. ఇటీవల జరుగుతున్న ప్రతి చావుకు శిల్పా కుటుంబాన్ని లింక్ ఉంటుందండి. బజార్లో చచ్చిపోయినా ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి లారీ కింద చచ్చిపోయినా మేమే దానికి. ఎవరైనా లారీ కింద పడి చనిపోయినా మామూలుగా అన్నదమ్ములు కొట్లాడుకొని చచ్చిపోయినా అన్నిటికీ మేమే. ఆలోచన చేయాలి. ఇలాంటి వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు. వీళ్ళ మాటలు వీళ్ళవన్నీ పోతూ ఉంటారు. ఇటీవల చంపడం కాంప్రమైజ్ కావడం ఇదేనా మీ విధానం అంట. మా కాంప్రమైజే కాలేదే. ఎవరు నన్ను ఎందుకు అడగాలి? అందుకే 5 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఎస్పీ గారికి ఫోన్ చేశా. సార్ ఏమన్నా ఫోరెన్సిక్ పంపించారా అంటే పంపించాము. ప్రొఫెసర్లతో దీన్ని ఎంత పరిశోధన చేయిస్తూ ఉన్నాం. ఈరోజు రేపు వస్తుందంటే దానికోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాం. అవి వచ్చిన తర్వాతనే వాళ్ళు సమాధానం చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసుల సమాధానం అది మాకు సంబంధించిన మ్యాటర్ కాదు. అది ఆమె అడుగుతా ఉంది కాబట్టి పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరు అడిగినా చెప్పాల్సిన సమాధానం పోలీసులకు ఉంది. బాబాయ్ చక్రపాణి రెడ్డిని కాపాడుకునేందుకు నంద్యాల ఎమ్మెల్యే రవి ప్రయత్నిస్తున్నాడు. మళ్ళీ ఈయన ఎందుకు వచ్చినాడు మధ్యాహ్నం? నన్ను ఏందా లేదమ్మగా మళ్ళీ ఆయన ఎందుకు వచ్చినాడు రవిరెడ్డి? ఈమెకు నిద్ర రాడాలి పాపం. కళలో కూడా మేమే కనపడుతున్నట్టున్నాం. బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు టీడీపీలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరని పురసేతి ఇసిరేసి వచ్చినట్టు మళ్ళీ తెలుగుదేశం బుద్ధిలోడు ఎవడన్నా పోతాడా?
పురసేత రాజీనామా 91 రోజులకు ఇసిరి పడేసి పార్టీ మారిన వ్యక్తిని నేను, ఎథిక్స్ ఉన్నటువంటి వ్యక్తిని నేను. మీలాగా తల్లి చచ్చిపోతే ఒకటి, తండ్రి చచ్చిపోతే ఒక పదవి సంపాదించుకొని నేను రాలే. సీసీ ఫుటేజ్లన్నీ ఆల్రెడీ ఇచ్చాం. ఇంకేమన్నా డౌట్ ఉంటే నేనే పర్సనల్గా వచ్చి మీకు ఏమేం కావాలో అందజేస్తా. నేనే పర్సనల్గా వస్తా. దానికి మళ్ళీ ఎందుకంటే దొంగ తిరుగులు వద్దు. మళ్ళా ఆ విధంగా మీరు అడిగిన దానికి అడగండి, తప్పే ఉంది. ఏం అడుగుతారు అడిగి వాళ్ళు. మా ఇంట్లో పిల్లలు, మా పిల్లలతో సంబంధం నా వెంచర్లో పనిచేస్తున్నారంటే మా కుటుంబంలో వ్యక్తులు వాళ్ళు. మీరున్నారు ఎస్సీలు అంటే మేము గౌరవించిన వాళ్ళం. ఈరోజు నంద్యాలలో ఈరోజు నేర్పినాము అంటే శిల్పా వాళ్ళు నేర్పినారు. ఎస్సీలను దగ్గరికి చేర్చుకోవడం ఎవరు చేర్చుకున్నారా అంటే అక్కున శిల్పా కుటుంబం చేర్చుకుంది. మీలాంటి వాళ్ళు నీళ్లు పోస్తే కూడా గ్లాసులతో పోసిన గ్లాసులో కూడా నీళ్ళు ఇవ్వని సందర్భాలు లేవు. ఎంతోమందిని ఎస్సీలను చంపినటువంటి కుటుంబం మీది. ఎస్సీలు చంపి కేసులు కనపడకుండా, కేసులు పెట్టకుండా బెదిరించి చేసిన కుటుంబం మీవి. మాకు అలాంటివి అవసరం లేదు. నిజంగా మనస్ఫూర్తిగా నేను సహకరించడానికి సిద్ధంగా మీరు ఏ అడుగుతా ఉన్నారో వాటన్నిటికి కూడా పోలీసులను కూడా కోరుతా ఉన్నా, ఎస్పీని కోరుతా ఉన్నా, తప్పకుండా చేయండి. నిజంగా ఏమాత్రం తప్పు చేయాలన్నా శిక్షించండి. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఎవరైనా సరే. అంటే నేను చక్రపాణి రెడ్డి కావచ్చు, ఇంకెవరు కావచ్చు, మా అన్న కొడుకు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఎవరైనా దీంట్లో ఏమాత్రం సంబంధం ఉన్నా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. నేను వాళ్ళ తరపునే అడుగుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు చేపట్టిన పాదయాత్రలో రాష్ట్రంలోని పేదింటి అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి హామీలను తూచా తప్పకుండా నెరవేర్చారని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. అక్కా చెల్లెమ్మల ఆశయాలను, ఆకాంక్షలను, నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని అన్నారు. బుధవారం నంద్యాల నియోజకవర్గం గోస్పాట మండలంలోని స్వయం సహాయక సంఘాలకు ఆసరా 4వ విడతలో 5,64,41,41,000 రూపాయల నగదును వారి ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల నియోజకవర్గం గోస్పాట మండల అక్కా చెల్లెమ్మల తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆసరా 4వ విడత మెగా చెక్కును లబ్ధిదారులైన మహిళలకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, ప్రహ్లాద్ రెడ్డి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా రాష్ట్రంలోని పేదింటి అక్కా చెల్లెమ్మల కష్టాలను, కన్నీళ్లను ప్రత్యక్షంగా చూసి విని వారికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మహిళల నమ్మకాన్ని చురగొన్నారని తెలిపారు. నవరత్నాలలో భాగంగా నేడు అమలు చేస్తున్న ప్రతి పథకంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. అందులో అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి అనేక పథకాలలో లబ్ధి చేకూర్చారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి నంద్యాల నియోజకవర్గ అక్కా చెల్లెమ్మల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పిపి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు శకుంతలమ్మ, ఎంపీపీ ఆర్థర్ సైమన్, ఎంపీటీసీలు బోరం భారతి, మహేశ్వరమ్మ, సర్పంచ్లు గద్దం రత్నమ్మ, కోటిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు జట్టి గోకారి, వైసీపీ నాయకులు బెక్కెం నాగేశ్వరరెడ్డి, భాస్కర్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి మరియు గోస్పాడు మండల వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి 4వ విడత ఆసరా ప్రోగ్రాంకి సంబంధించి గోస్పాటు మండలంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వారు ఏ నమ్మకంతో అయితే ఆయనని గెలిపించినారో మరి ఆ నమ్మకాన్ని ఈరోజు నిజం చేస్తున్నారు. ఆసరాకు సంబంధించిన 4వ విడత డబ్బులు ఈరోజు 5,60,00,000 రూపాయలు కేవలం గోస్పాటు మండలానికి ఇవ్వడం నిజంగా నేను మా నంద్యాల నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పటిదాకా గోస్పాడు నియోజకవర్గానికి సంబంధించి గోస్పాడు మండలానికి సంబంధించి 22,56,00,000 రూపాయలని మాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి గారిది. మరి మహిళలకు ఏదైతే హామీలన్నీ ఇచ్చారో, ఏదైతే అమ్మఒడి కావచ్చు, లేకపోతే ఆసరా కావచ్చు, లేకపోతే చేయూత కావచ్చు, చేదోడు కావచ్చు, ప్రతిదీ కూడా ఈరోజు మా అక్క చెల్లెమ్మలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా ఈరోజు నెరవేరుస్తున్నామని చెప్పి కూడా చాలా గర్వంగా తెలియజేసుకుంటూ గడప గడపకు మన ప్రభుత్వంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలందరూ కూడా ముఖ్యమంత్రి విశ్వాసంతో మేము ఓట్లు వేసాం.
ఆయన మా నమ్మకాన్ని నిలబెట్టారు అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. మరి మా నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి హార్దిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మహికిషోర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహేశ్వరి ఆధ్వర్యంలో నంద్యాల హెడ్ పోస్టాఫీస్ నందు బాలికలకు ఉచితంగా సుకన్య సమృద్ధి యోజన పథకంకు సంబంధించిన ఖాతాలను ఉచితంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టి బాలికలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు అధిక వడ్డీని అందిస్తున్నదని, ఈ పథకాన్ని బాలికలకు ప్రత్యేకంగా కేటాయించారన్నారు. బాలికల భవిష్యత్తుకు భరోసాగా ఉంటుందని, బాలికలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు అవగాహన కలిగి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ కాసింవలి, వెంకటేష్, ఆదినారాయణ, వెంకటేశ్వరరెడ్డి, ట్రస్ట్ సభ్యులు వైష్ణవ్, వైదవ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డి కాసింవలి, పోస్ట్ మాస్టర్, నంద్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్. ఈరోజు అనగా 24/1/2024 గర్ల్స్ చైల్డ్ డే సందర్భంగా సుకన్య సమృద్ధి అకౌంట్లు ఓపెన్ చేయాలని చెప్పేసి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మేళా మాదిరిగా కండక్ట్ చేస్తున్నారు. ఈ మేళా సంబంధంగా మహి కిషోర్ ఫౌండేషన్ వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్కు వచ్చి హెడ్ పోస్ట్ ఆఫీస్ను సంప్రదించి వాళ్ళు వాళ్ళ పిల్లల తరపున స్వచ్ఛందంగా 10 సుకన్య సమృద్ధి అకౌంట్లు ఓపెన్ చేసినారు. ఇదే విధంగా నంద్యాల పట్టణంలో ఉన్న మిగతా స్కూల్స్ కానీ సంస్థలు కానీ వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లలకు కానీ తల్లిదండ్రులు కానీ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిందిగా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున, నంద్యాల డివిజన్ తరఫున మరియు నంద్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్ తరఫున పోస్ట్ మాస్టర్గా కోరుచున్నాము. సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న చిన్నపిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఒక మంచి పథకం ఇది. ఈ పథకము ప్రస్తుతము వడ్డీ రేటు 8.2. ఈ అకౌంట్ కాల పరిమితి 21 సంవత్సరాలు. కానీ మీరు 15 సంవత్సరాల వరకు మాత్రమే అమౌంట్లు కట్టేస్తారు. మిగతా 7 సంవత్సరాలు గవర్నమెంటే మీకు ఉన్న అమౌంట్కు చక్రవడ్డీ వేసి మీకు టోటల్ అమౌంట్ ఇస్తుంది. పిల్లలు 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ చదువుకైతేనేమి, 18 సంవత్సరాల మ్యారేజ్కి అయితేమి, మధ్యలో కూడా దీనికి అమౌంట్ విత్డ్రా కోసం కానీ క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ స్కూల్ కానీ దీనికి వినియోగించుకోవాల్సిందిగా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున మా పోస్టల్ సూపరింటెండెంట్ గారైన శ్రీనివాసరావు తరఫున పోస్ట్ మాస్టర్గా నేను నంద్యాల హెడ్ ఆఫీస్ తరఫున అందరికీ నంద్యాల పట్టణ ప్రజలకు విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రోడ్డు ప్రమాదాల్లో ప్రధానంగా మద్యం సేవించి వాహనాలను నడపడం ద్వారా 50% పైగా ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని, కాబట్టి వాహనాలను నడిపే సమయంలో మద్యం సేవించరాదని, చట్టరీత్యా నేరమని రవాణా శాఖ అధికారి శ్రీకాంత్ మరియు ట్రాఫిక్ సే ఇస్మాయిల్ యువతకు వాహనదారులకు సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని వారు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రవాణా శాఖ అధికారి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం మద్యం సేవించి వాహనాలను నడపడం ద్వారా చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని కోరారు. యువత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఫైన్, జైలు శిక్ష విధించడం జరుగుతుందని, భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే అవకాశం కోల్పోతారన్నారు. ఇది చాలా ఎక్కువ అన్నమాట. అన్ని కిలోమీటర్స్ కంటే రోడ్ యాక్సిడెంట్ చనిపోయేది చాలా ఎక్కువ కాబట్టి దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరుగుతుంది. పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము. మనము పోయిన సంవత్సరము 22వ సంవత్సరంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నంద్యాల వాళ్ళు 408 కేసులు అంటే 22-23లో మనము 2080 కేసులు పెట్టాము. చాలా కేసుల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడిన వాళ్ళకి జైలు శిక్ష కూడా వేయడం జరిగింది కోర్టు వాళ్ళు. కాబట్టి మేము చేసే అప్పీల్ ఏమంటే, దయచేసి మీరు వాహనం నడపాలంటే తాగి నడపవద్దు. తాగి నడపడం వల్ల అంటే యాక్సిడెంట్స్లో 50% తాగి నడపడం వల్లనే మనకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా యువత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ చనిపోతున్నారు. 50% యాక్సిడెంట్స్ కారణం డ్రంక్ అండ్ డ్రైవ్. కాబట్టి మేము అప్పీల్ చేసేది ఏమంటే 80% తాగి నడపవద్దు. శిక్ష కోర్టు వారు శిక్ష చేస్తున్నారు. ఒకసారి వన్స్ ఒక 1000 రూపాయలు ఫైన్ పడినా కానీ, ఒకవేళ ఉద్యోగం కోసం ట్రై చేస్తే లేకపోతే ఏదైనా పోలీస్ క్లియరెన్స్ అయితే ఇవ్వరు. మీకు మీ భవిష్యత్తు కూడా ఇదవుతుంది. ప్లస్ మీకు సమాజంలో ఒక స్టిగ్మా ఉంటాయి. జైలు పోయినాడు, 10 రోజులు 10 రోజులు పోయినాడన్నా. కోర్టు వారు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడుతుంది.
దయచేసి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనం నడపొద్దని చెప్పి మేము కోరుతున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడే వారికి మేము ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ కూడా మేము లైసెన్స్ క్యాన్సిల్ చేయమని చెప్పి రాస్తాము. పర్మనెంట్గా లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, మీరు వాహనాన్ని నడపలేరు. కాబట్టి దయచేసి వాహనం నడిపేటప్పుడు ఎలాంటి పరిస్థితులు తాగి ఉండకూడదు మేము అప్పీల్ చేస్తాం. ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పైన అవగాహన కల్పిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. రహదారి ప్రమాదాల్లో ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నమాట మనకు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ దీనికి కాంపౌండింగ్ ఫీ అనేది కూడా లేదు. ఇది చట్టపరంగా కోర్టుకు ప్రొడ్యూస్ చేసి ముద్దాయిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ ఎన్ఫోర్స్మెంట్ మన నంద్యాల పోలీసు ట్రాఫిక్ సీతో కలిసి ట్రాఫిక్ పోలీసుతో కలిసి చేయడం జరుగుతుంది. ఈ నెల 20వ తేదీ నుండి 23వ తేదీ వరకు స్థానిక పద్మావతి నగర్ స్టేడియం నందు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి అధ్యక్షులుగా శేక్షావలి రెడ్డి, ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మాందరెడ్డి, మాజీ మంత్రి ఏరాస ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. చివరి రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బాలుర విభాగంలో గుంటూరు జిల్లాపై ఈస్ట్ గోదావరి జిల్లా విజయం సాధించింది. అదేవిధంగా బాలికల విభాగంలో శ్రీకాకుళం జిల్లాపై కృష్ణా జిల్లా విజయం సాధించడమైనది. గెలుపొందిన బాలురు మరియు బాలికలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి షీల్డ్లు, మొమెంటోను అందజేశారు. కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ కాల్వ సరస్వతి, ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ ఎలిమంచులు శ్రీకాంత్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులు ఆమంచి శ్రీనివాస్, సుబ్బరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ టోటల్ గుంటూరు అండ్ ఈస్ట్ టోటల్ 26 జట్లు, టోటల్ ఆంధ్రప్రదేశ్ 26 గేమ్స్ వచ్చి ఇక్కడ నంద్యాల స్టేడియంలో ఈ యొక్క గేమ్స్ ఆడడం చాలా సంతోషకరమైన విషయం. అలానే ఈరోజు ఫైనల్గా గుంటూరు ఈస్ట్ గోదావరి ఫైనల్కి వచ్చినాము. బట్ మీరు బాగా ఆడి ఏదో గెలుపు ఒకటి ఉంటుంది, అది స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి కబడ్డీ క్రీడాకారులకు అందరికీ కూడా ముఖ్యంగా మీకు అందరికీ ప్రప్రదంగా నా హృదయపూర్వక నమస్కారాలు, బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా ఈరోజు నంద్యాలలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరగడం, దాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడం, ఈరోజు ఆర్గనైజింగ్ కమిటీకి కూడా మరోసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు నంద్యాల అంత పెద్ద కబడ్డీలు ఇటువంటి మ్యాచెస్ జరగవు. 1-2 అడప జరిగితే 2 నెలలకు ఒకసారి జరుగుతాయి. కానీ ఇంత పెద్ద ఎత్తులో ఇంతమంది క్రీడాకారులను తీసుకొచ్చి వీళ్ళకు అన్ని అకామిడేషన్, ఫుడ్ సౌకర్యం అన్ని కూడా ఈరోజు అందజేసినటువంటి, అదే రకంగా డోనర్స్కు దీన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు బాలికా దినోత్సవ ప్రత్యేకతను వివరించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థినులకు పలు సూచనలు, సలహాలు, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు చేయవలసిన విధులను తెలిపారు. ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశ మొదటి మహిళ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ అధికారం చేపట్టిన రోజును జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. బాలికలు చదువుతో పాటు తమలో దాగి ఉన్న టాలెంట్ కు పదును పెట్టాలని, అందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్ప మహిళా సహకార బ్యాంకు డైరెక్టర్ పూర్ణిమ, ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మా పాఠశాలకు మొదటిసారిగా వచ్చిన వెరీ గుడ్ మా. తగినట్టు గ్రౌండ్ లేదు, ఆటలు ఆడించడానికి కూడా సరైన ఫెసిలిటీస్ లేవు మన స్కూల్లో.
అది గ్రౌండ్ లభించడం అనేది కొంచెం కష్టమే, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ కావాలి. కానీ ఫ్యూచర్లో ఏదైనా అవకాశం ఉంటే మాత్రం గర్ల్స్ డే ఈరోజు నేషనల్ గర్ల్స్ డే, Jan 24th నేషనల్ గర్ల్స్ డే. ప్రతి సంవత్సరం ఈరోజు మనము మీ అందరినీ మనం సెలబ్రేట్ చేసుకుంటాం గర్ల్స్ డే. ఎందుకు ఈరోజు నేర్పిస్తారు, ఇంటికి మమ్మీ చెప్పండి, ఓకేనా? ఈరోజు గర్ల్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే మన ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు మన ఫస్ట్ మహిళలను తన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఈరోజు Jan 24th తను ప్రమాణ స్వీకారం చేశారు, పదవిని స్వీకరించారు. సో అందుకనే తను మహిళ కాబట్టి ఈరోజు మనం అందరము గర్ల్స్ని గర్ల్స్ చైల్డ్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎస్, ఇప్పుడు గుర్తుంటుంది కదా. సో అందరికీ చదువు అంటే నచ్చదు, కానీ చదువు మనకి చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చిన ఒక స్కిల్ని మీరు డెవలప్ చేసుకోండి. అది క్రికెట్ అయి ఉండొచ్చు, వంట అయి ఉండొచ్చు, డిజైనింగ్ అయి ఉండొచ్చు. మీకు నచ్చినది ఏదైనా మీరు పికప్ చేసుకోండి, దాంట్లో బాగుండాలనుకోండి. ప్రతిసారి చదువు ఉండాలి, చదువు లేకపోతే కష్టం. కానీ ప్రతిసారి అది ఒక్కటే కాదు, దాంతో పాటు మీరు ఏ విద్యనన్నా మీరు నేర్చుకోవాలి. మీ టీచర్స్ అందరినీ కూడా అదే చెప్తున్నాను, వీళ్ళని వాళ్ళ టాలెంట్లో ప్రోత్సహించండి మేడం. సో వాళ్ళ టాలెంట్ ఏమున్నా దాన్ని ప్రోత్సహిస్తే ప్రతి చైల్డ్, నేను నమ్మేది ఏంటంటే ప్రతి చైల్డ్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈరోజు మీకు ఒక హెల్ప్ చేసుకోండి. మీరందరూ ఇంటికి వెళ్ళాక ఈరోజు మీరేం అవ్వాలనుకుంటున్నారో రాయండి బుక్లో. నేను రేపు వస్తాను స్కూల్ మరి రాసుకుంటారా పక్క? మీరు రాసిందే కాదు, ప్రతిరోజు దాన్ని 2 సార్లు అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాన్సర్ అవ్వాలనుకున్నారు అనుకోండి, డాన్స్ అవ్వాలంటే ఊరికే మీరు కళలు అంటే డాన్సర్ అయిపోతారా? డాక్టర్ అవ్వాలంటే కళలు అంటే బుక్లలో రాసుకుంటే అయిపోతారా? దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి? డాన్సర్ అంటే మీ మమ్మీకో, మీ డాడీకో, టీచర్స్కో క్లాస్లో జాయిన్ అవుదామని చెప్పండి. లేదు మిమ్మల్ని ఎవ్వరు నిజంగానే హెల్ప్ చేయకపోతే మా ఇంటికి రండి, మేము ఇక్కడే ఉంటాం, నేను మీకు నేర్పిస్తాను, ఓకేనా? మీకు ఏమున్నా మీ గోల్ మీరు రోజు రాసుకొని దాన్ని ఫాలో అవ్వాలి. ఎస్, ఎందుకంటే ఇక్కడ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇప్పటికీ మీకు తెలుసుకోవాలి మీరు ఏమవ్వాలి లైఫ్లో. ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీ స్కూల్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఇంటికి వెళ్ళాక నాకు ఆకలి అయిందంటేనే కదా అమ్మనం పెడుతుంది, అడగకుండా పెడతారా ఎవరన్నా? మరి మీరు అడగకపోతే మీ టీచర్స్ కానీ, మీ ప్రిన్సిపల్ మేడం కానీ, నేను కానీ చేయలేము. సో మీకు ఏమైనా కావాలంటే అడిగి, ఆడపిల్లలాగా ఫస్ట్ అడిగి దానికోసం ఫైట్ చేసి అడిగి సాధించుకోవడం నేర్చుకోండి. తపస్సుంది కదా నీ పేరు, నువ్వు అడిగినందుకు నేను డెఫినెట్గా మీ మేడంతో మాట్లాడి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా మీరు చెప్పండి మేడం, లిస్ట్ చేయండి. ఐ విల్ ట్రాన్స్ఫర్ టు ది స్కూల్. సో మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటూ, అండ్ ఇంత షార్ట్ నోటీస్లో ఇది అరేంజ్ చేసినందుకు టీచర్స్కి, ప్రిన్సిపల్ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ నేషనల్ చైల్డ్ డే. చాలా బుక్స్ తీసుకొని వచ్చారు, వేలలో ఉన్నాయి బుక్స్. ఈ బుక్స్ అన్ని ఎవరు ఇస్తున్నారు తెలుసా మీకు? జగన్ మామయ్య. సో నైస్ టు హియర్ దట్. కానీ సో జగన్ ఆదర్శంగా తీసుకునే నేను ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరము న్యూ ఇయర్ కానీ ఏ పండుగలకు కానీ మా ఇద్దరిని కలవడానికి వచ్చినప్పుడు మేము కేక్స్, బొకేస్, పూలు ఇవి కాకుండా పిల్లలందరికీ బుక్స్, పెన్స్, బ్యాగ్స్ ఇలాంటివి తెచ్చేయమని మమ్మల్ని కలవడానికి వచ్చిన వాళ్ళని అడుగుతాను. అప్పుడు వాళ్ళు నిజంగా అది మళ్ళించి మీ అందరి కోసం ఈరోజు వేలలో బుక్స్ వచ్చినాయి. ఆ బుక్స్ నేను కొనిదే కాదు, ఆ బుక్స్ వాళ్ళందరూ ఇచ్చినవి ఈరోజు నేను మీకు ఇస్తున్నాను. సో ఇవన్నీ మీరు ఒక ప్రివిలేజ్ లాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అసత్య ఆరోపణలు తగవని జెడ్పీ చైర్మన్ ఎర్రబొతుల పాపిరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబొతుల పాపిరెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలపై స్పందించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఆయన గ్రామాలలో తిరుగుతూ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడని, ఆయన అసత్యపు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని కొల్మిగుంట్ల మండలంలో పరిశ్రమలు వచ్చాయని, కొల్మిగుంట్ల వైసీపీ నాయకులపై ఎలా పడితే అలా మాట్లాడడం ఆయనకు మంచి పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ అంబటి గురువిరెడ్డి, జిల్లా వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు పేరం సత్యనారాయణ రెడ్డి, వైసీపీ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు లాయర్ మహేశ్వర్ రెడ్డి, పేరం నందకిషోర్ రెడ్డి, అంబటి చంద్రమోహన్ రెడ్డి, కొప్పుల నారాయణ రెడ్డి ఇంకా తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మీరందరూ చూశారు, రామ్కో పరిశ్రమ వాళ్ళు ఇక్కడ వాళ్ళు 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి కూడా ఈ ప్రాంత వాసులందరూ కూడా మాకు పరిశ్రమ పెడితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆ పబ్లిక్ హీరింగ్ను కూడా వచ్చి ఆ రోజు ఏ విధంగా తను అంటే పరిశ్రమ రాకుండా ఆ రోజు కూడా మా తమ్ముడు ఉదయ్ మాట్లాడడం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ వస్తుంది, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాము, ఒకవేళ ఏలైన పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అయ్యా మీరు ఈ మాట చెప్పినారు, అప్పుడు ఆల్రెడీ 2018 ఆల్మోస్ట్ 3-4 నెలలు ఉంటే గవర్నమెంట్ ఒక 6 నెలలు ఉంటే 4 సంవత్సరాల కాలం అయిపోయింది. బాబు వచ్చినా ఈ మండలంలో ఎవరికి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలేదు. కనీసం మాకు పరిశ్రమ ఎన్నాళ్ళకు ఈ మండల వాసులు ఎదురుస్తున్నారు, ఆ పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ వల్ల ఈ మండలంలో ఈ ప్రాంత వాసులకు ఉద్యోగాలు వస్తే దాన్ని కూడా మీరు అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఇంకా మళ్ళా పరిశ్రమలను ఎంత మేరకు నువ్వు స్వాగతిస్తున్నావు నీ ఆత్మ విమర్శ చేసుకోవాలి, మనసాక్షిని ప్రశ్నించుకోవాలి. అలాగే మొన్న పబ్లిక్ హీరింగ్ కూడా ఇక్కడ జరిగినటువంటి ఈ ఆల్ట్రాటెక్ థర్డ్ ప్లాంట్ గురించి కూడా ఆయనకు అందాల్సిన ముడుకులు అందిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కోర్టు ఆయనే విత్డ్రా చేపిస్తారు. మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఒకవేళ నిజంగా ఇదంటే కోర్టుకు వెళ్ళి వాళ్ళకు ఏదైనా ఇదంటే వాళ్ళు కోర్టు ద్వారా పరిహారం పొందిండొచ్చు, మళ్ళీ విత్డ్రా ఇది చేపిస్తారు. మరి మీరు దీని గురించి మాట్లాడడం అనేది ఎట్లుంటుందంటే ఒక దయ్యాలు వేదాలు వెలిగించినట్టు ఉంటుంది. ఇట్లా గవర్నమెంట్ పరంగా మా ప్రభుత్వ పరంగా ఏం చేసింది చెప్పారు. జనార్దన్ రెడ్డి గారు ఏ విధంగా పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా, ఇది ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ జనార్దన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా పరిశ్రమలను ప్రోత్సహించిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ ప్రభుత్వము ఇంకా రామ్కోకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇక్కడ పరిశ్రమకు నీళ్లు కావాలని చెప్పేసి అవుకు రిజర్వాయర్ నుంచి కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజుకి కూడా నీళ్ళు అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇంత పరిశ్రమలకు అనుకూలంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే ఈ విధమైన మాటలు మాట్లాడాలి, ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలి మంచిది కాదు అని చెప్పేసి. అలాగే ఇప్పుడు పరిశ్రమలకు అనుకూలంగా ఉంది కాబట్టి రామ్కో వాళ్ళు కూడా సెకండ్ ఎక్స్టెన్షన్ కూడా వెళ్తున్నారు. అలాగే మీరు ఈ 4.5 సంవత్సరాల కాలంలోనే ఆల్ట్రాటెక్ కూడా థర్డ్ ప్లాంట్ కూడా పబ్లిక్ హీరింగ్ కూడా జరిగింది, అది కూడా నిర్మాణం జరుగుతుంది. అక్కడే దాని సోలార్ ప్లాంట్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ పెట్టికోట సమయంలో ఆల్ట్రాటెక్ వాళ్ళు మరొక పరిశ్రమ రాబో ఒక 10-15 వారంలోనే ఆల్రెడీ ఈ మంత్లోనే 22వ తారీఖు సీఎం ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయిందండి. అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి మొదటి వారం కానీ 10వ తేదీ లోపల సీఎం గారు వచ్చి ఆల్ట్రాటెక్ పరిశ్రమను కూడా శంకుస్థాపన చేస్తున్నారని ఓపెన్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నాను. ఈ విధంగా ఇట్లా పరిశ్రమల కోసము ఈ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే ఏదో ఒకటి మాట్లాడాలి. అంటే ప్రభుత్వాన్ని ఏదైనా ఉంటే వాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు, కానీ ఏవైనా కానీ ఏదో ఒకటి నోరుంది కదా అని చెప్పేసి అది మాట్లాడుతుంది. ఈరోజు ప్రజలు చాలా విఘ్నులు, చాలా మేధావులు, మనకంటే కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇట్లా ఈ విధంగా అసంబద్ధమైన మాటలు మాట్లాడడం అనేది అది మంచిది కాదు ఎవరికైనా కానీ. అలాగే ఇంకొకటి చెప్తున్నారు, మీరు అంటే ఈ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు రాలేదు అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే అట్ ద సేమ్ టైం ప్యారల్ కంటే ప్రజలకు సేవలు అందించాలి అని ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అక్కడ ఒక 13 రకాల సంబంధించినటువంటి అంటే డిఫరెంట్ విభాగాలకు సంబంధించి 13 మంది ఎంప్లాయీస్ని పెట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.